నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన పట్టణ టీడీపీ నేతలు. పద్దెనిమిదవ తేదీ శనివారం నుండి పునఃప్రారంభం కానున్న తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. ఈ నెల 29వ తేదీన కొలకలూరు గ్రామంలో కౌలు రైతులకు రుణమేళా మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ వెల్లడి. తెనాలి పరిధిలో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఫార్మర్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ఆధార్ కార్డు అనుసంధానంతో త్వరలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రానుందని, ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా 2 మండలాలలో చేపట్టడం జరిగిందని, దీని ద్వారా రైతులకు ఫార్మర్ కార్డును అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. పంట క్రయ విక్రయాలు జరపాలన్నా, ప్రభుత్వం నుండి ఏదైనా లబ్ధి పొందాలన్నా ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ తప్పనిసరని రైతులు గమనించాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ప్రస్తుతం మా రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాప్ బిజీగా చేస్తున్నారు, ఈ కేవైసీ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నమోదు చేసుకొని ఫార్మర్ ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుతున్నాం. తర్వాత త్వరలో ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఆధార్ కార్డుతో చేస్తున్నారు, అది కూడా త్వరలో వస్తుంది. అది పైలట్ ప్రాజెక్టుగా ఒక 2 మండలాల్లో చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఫార్మర్కి కూడా ఒక కార్డు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం, ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, పదే చెప్తున్నాము. పంట నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్లో పేరు లేకపోతే ఉండదు. కొనుగోలు చేసుకునేటప్పుడు ఈ క్రాప్లో పేరు ఉండాలి. ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఈ క్రాప్లో పేరు ఉండాలి. ఏ పథకం అయినా రావాలన్నా ఈ క్రాప్లో పేరు ఉండాలి. కాబట్టి మీరు రైతు సోదరులు గమనించి మీరు వేసిన మొక్కజొన్న అయినా, జొన్న అయినా, మినుమైనా, పెసరైనా పంటను మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పట్టణంలోని తూర్పు కాలువ కట్ట వెంబడి గుడిసె అగ్నికి ఆహుతైంది. బాధిత కుటుంబానికి తహసీల్దార్ గోపాలకృష్ణ రెడ్ క్రాస్ ద్వారా నిత్యావసరాలు, దాత మొవ్వ సత్యనారాయణ వితరణతో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నక్కా ఫ్రాన్సిస్ అనేవారు పెరుగు మార్కెట్ లో స్వీపర్ గా పనిచేస్తారని తెలిసింది. ఈ కాలువ కట్ట మీద చిన్న ఒంటినిట్టాడి పూరీలు ఏర్పాటు చేసుకుని సుదీర్ఘ కాలంగా ఉంటున్నారని కూడా మన విచారణలో తెలిసింది. గత రాత్రి అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఒంటినిట్టాడి పూరీలు తగలబడింది. ఇంట్లో వస్తువులు కూడా అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయం తెలియగానే నేను ఇమీడియట్ గా మనకి తెనాలి పట్టణంలో కొంచెం దాతృత్వ హృదయం ఉన్న మొవ్వ సత్యనారాయణ గారిని సంప్రదించాను. వారు ఇమీడియట్ గా 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అట్లాగే రెడ్ క్రాస్ సంస్థ వారిని కూడా సంప్రదించాను. రెడ్ క్రాస్ మన సెక్రటరీ భానుమతి గారు ఉన్నారు. వారు కూడా వీళ్ళకి కావాల్సిన యుటెన్సిల్స్ అంతా ఒక కిట్ లా ఉంటుంది, ఆ కిట్ ని కూడా అందజేశారు. ఈరోజు నేను విజిట్ చేసి మొవ్వ సత్యనారాయణ గారు అట్లాగే ఇక్కడ స్థానిక నాయకుల సమక్షంలో నక్కా ఫ్రాన్సిస్ అనే వారికి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. 18వ తేదీ శనివారం నుండి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సర్వీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అదేవిధంగా తెనాలి, విజయవాడ మరో అదనపు నాన్ స్టాప్ సర్వీస్ ని కూడా
మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు, విశాఖపట్నం, శ్రీశైలం నుంచి సర్వీసులు 20 సర్వీసుల దాకా తిప్పడం జరిగింది. మంచి ఆదాయం వచ్చి ప్రజలందరికీ మంచి సౌకర్యం కల్పించాం. ప్రజలు కూడా మన బస్సుల్ని చక్కగా వినియోగించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవటం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు మన తెనాలి డిపో యొక్క చిరకాల వాంఛ, మన గౌరవ మంత్రి గారి లోకల్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చిరకాల వాంఛ తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు ఆ రోజు రేపు రావటం జరిగింది. రేపు మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. రేపు తెనాలి నుంచి 2, గుంటూరు నుంచి 2 ప్రతి అరగంటకి ఒక నాన్ స్టాప్ సర్వీస్ తెనాలి నుంచి గుంటూరుకి కొత్త బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బస్సుల యొక్క ఆదరణ పెంచినట్లయితే ఇంకొన్ని బస్సులు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెనాలి విజయవాడ ఇంకొక నాన్ స్టాప్ సర్వీస్ కొత్తది అల్ట్రా డిలక్స్ సర్వీస్ని కూడా రేపటి నుంచి గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ కానీ తెనాలి విజయవాడ నాన్ స్టాప్ కానీ ప్రజలందరికీ వారికి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా మనం తిప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ని విజయవంతం చేయాలని, వేరే ఆల్టర్నేటివ్ లేకుండా మన బస్సుల్లోనే ప్రయాణం చేసి సుఖమైన ప్రయాణాన్ని పొందగలుగుతారని అందరికీ విజ్ఞప్తి. ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన తాపీ కార్మికుడు కోడూరి సమాధానం మరణించిన నేపథ్యంలో 15,000 నగదును మట్టి ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని యూనియన్ కార్యాలయంలో సమాధానం కుటుంబ సభ్యులకు యూనియన్ నాయకులు నగదును అందజేశారు. కార్యక్రమంలో కేవై నాగరాజు, డి నాగరాజు, శ్రీనివాసరావు, ఎం నాగరాజు, శివ, వేణుగోపాల్, ఆంజనేయులు, చింతల గోపి, సీతారామయ్య, కేతావత్ భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు. మేము యూనియన్లోకి వచ్చి 7 సంవత్సరాలు చనిపోయిన వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 5,000, 10,000, 15,000 చేసాం లాస్ట్ ఇయర్ నుంచి. ఇంతవరకు మేము ఎక్కినాక 7 సంవత్సరాలు సభ్యత్వాలు ఉన్న కోడూరు సమాధానం గారికి ఈ 7 సంవత్సరాల సభ్యత్వాలు కట్టి ఉన్నారు. ప్రతి ఒక్క స్లిప్ కూడా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా 7 సంవత్సరాలు మేము వచ్చి 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం సభ్యత్వం కట్టి ఉన్నారు. వారు అకాల మరణం చెందినారు నిన్న. ఆ అకాల మరణానికి యూనియన్ వారు చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు యూనియన్ వారి తరఫున 15,000 రూపాయల మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు యూనియన్కి సహకరించి ఇన్ని సంవత్సరాల నుంచి యూనియన్కి సహకరించి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మేస్త్రికి, వర్కర్కి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు ప్రతి సంవత్సరం కట్టుకుంటే మీకు ఎలాంటి ఎలిసిబాట్లు తనం లేకుండా చక్కగా, ఇప్పుడు షరీఫ్ మేస్త్రి గారు 2 గేట్ల మధ్య చనిపోయి ఉన్నారు. ఆయన మొన్న వాళ్ళ కుర్రాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి సభ్యత్వాలు ఉన్నాయి మా నాన్న దగ్గర, సభ్యత్వాలు కట్టాడు కానీ మీ యూనియన్ వాళ్ళు డబ్బులు సహకరించలేదని చెప్పారు. కానీ ఆ సభ్యత్వాలు తీసుకొని రమ్మని నేను ఇవ్వాలి కూడా, ఈరోజు కూడా వాళ్ళ అన్నయ్య వచ్చాడు, సభ్యత్వాల సిప్పులు తీసుకొని రమ్మని చెప్పాం. సభ్యత్వాల సిప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పరిహారం అందుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోండి. సభ్యత్వాలు మరీ స్లిప్పులు మాత్రం మరీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమని పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ తెలిపారు. జనవరి 18వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలియా కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా రేపు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుకి నియోజకవర్గంలోని
తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఇచ్చేసి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికాళ్ళు వాళ్ళు ఇవ్వటమే కాకుండా ఇవ్వగలిగిన వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఎమ్మడి పెట్టుకొచ్చి రేపు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బ్లడ్ క్యాంపుకు సక్సెస్ చేసి మన రుణం ఎంతో కొంత మనం చేయాల్సిన పని, పేద ప్రజలకి మనం ఉపయోగపడాల్సిన పని మన పార్టీ తరఫున చేసిన నాడే మనం ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళకి నిజమే నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం తెలియజేస్తూ రేపు ఈ అవకాశాన్ని తప్పకుండా కాలేజీ విద్యార్థులు, పార్టీ అభిమానులు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ క్యాంపుకి రేపు వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రక్తదాన శిబిరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువకులు అనేక మంది విరివిగా పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మన కర్తవ్యంగా భావించి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 29వ తేదీ కొలక్లూరు గ్రామంలో కౌలు రైతులకు రుణమేళా నిర్వహిస్తున్నట్లు తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. కౌలు రైతు కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ రుణమేళాలో పాల్గొని రుణాలు పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా కౌలు రైతు కార్డు కలిగి ఉంది ఇప్పటి వరకు ఎక్కడ రుణం పొందినా వారు సమీప బ్యాంకులో రుణాలను పొందవచ్చని తెలిపారు. బ్యాంకు వారు రుణాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగచేసినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు వాళ్ళు కొలకలూరులో 10 గంటలకి కౌలు రైతులకి లోన్లు ఇవ్వడానికి లోన్ మేళాను పెడుతున్నారు. ఎవరైతే కౌలు రైతు కార్డు కలిగి ఉన్నారో వారు కొలకలూరులో 10 గంటలకి, అంటే స్థలం ఇంకా చెప్పలేదు, స్థలం చెప్పిన తర్వాత 29వ తేదీ 10 గంటలకి అక్కడ గ్యాదర్ అయితే బ్యాంకు వాళ్ళంతా వచ్చి ఉంటారు, మేము ఉంటాము. కౌలు రైతులకి కార్డు ఉన్న వాళ్ళకి లోన్లు ఇస్తారు కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈలోపు మీరు కౌలు రైతు కార్డు కలిగి ఉంటే మీ బ్రాంచ్ మేనేజర్ని సంప్రదిస్తే కౌలు రైతు కార్డుకు లోన్ ఇస్తారు. కాబట్టి కౌలు రైతు కార్డు కలిగి ఉండి లోన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళందరూ ఆయా ఎక్కడైతే బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. వీరికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి బ్యాంకు వాళ్ళకి కౌలు రైతులకి లోన్ ఇవ్వమని. కాబట్టి మీరు కౌలు రైతులంతా బ్యాంకు మేనేజర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఏదైనా పేచీ పెడితే నాకు మండల వ్యవసాయ అధికారి గారికి నాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి కౌలు రైతు కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ లోన్ ఇవ్వమని. కొలకలూరులో జరిగే 29వ తేదీ 10 గంటలకు కౌలు రైతు కార్డులో ఉన్న వాళ్ళంతా వచ్చి అక్కడ కూడా లోన్లు పొందవలసిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన పట్టణ టీడీపీ నేతలు. పద్దెనిమిదవ తేదీ శనివారం నుండి పునఃప్రారంభం కానున్న తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. ఈ నెల 29వ తేదీన కొలకలూరు గ్రామంలో కౌలు రైతులకు రుణమేళా మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.